ఎలాన్ మస్క్ ప్రపంచంలో తొలి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించారు. ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్గా కూడా రికార్డులోకి ఎక్కారు. 1990వ దశకంలో పేపాల్తో తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఎలాన్ మస్క్ దాదాపు 3 దశాబ్దాల కాలంలో ఎవరూ సాధించని రికార్డును వ్యక్తిగత హోదాలో సాధించారు. ప్రపంచ తొలి ట్రిలియనీర్గా రికార్డులకు ఎక్కారు ఎలాన్ మస్క్. అయితే ఎలాన్ మస్క్ విజయం వెనుక, అసాధారణ నిర్ణయాల వెనుక, అసాధారణ విజయాల వెనుక ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అయితే ఎలాన్ మస్క్ సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. ఎక్కువగా పబ్లిసిటీని కూడా కోరుకోరు. దాదాపు సాధారణమైన ఇంట్లోనే ఆయన ఉంటారు. ఆయన ఆఫీస్ ప్రధాన కార్యాలయానికి అతి దగ్గరలో ఒక చిన్న ఇంట్లో ఆయన ఉంటారు. ఇప్పటికి కూడా అదే ఇంట్లో ఉంటారు. అక్కడ ఇంట్లో ఎటువంటి కాస్ట్లీ ఇంటీరియర్ డెకరేషన్స్ కానీ ఎటువంటివి ఉండవు. సాధారణంగా సింపుల్ ఇంట్లో ఉంటారు. అదే సమయంలో ఫుడ్ విషయంలో కూడా ఎక్కువ సమయాన్ని ఆయన వృధా చేయరు. కేవలం కొనసాగుతున్నప్పుడే మీటింగ్లలోనే ఆయన ఫుడ్ కూడా తీసుకుంటారని కూడా చాలా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అదే సమయంలో ఎక్కువ సమయం కూడా మీటింగ్లలో ఆయన స్పెండ్ చేయరు. చాలా తక్కువ సమయం స్పెండ్ చేస్తారు. వితిన్ మినిట్స్లో మీటింగ్స్ కూడా కంక్లూడ్ చేస్తారు. నిర్ణయాలు కూడా అంతే వేగంగా ఉంటాయి, అంతే వేగంగా కూడా అమలు చేస్తారు. అయితే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నెక్స్ట్ ఎవరికి తన వారసులకు అందించే విషయంలో కూడా ఎలాన్ మస్క్ ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించారు. కేవలం ప్రతిభా సామర్థ్యాల ఆధారంగానే తన వారసులకు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకుంటాను. ఒకవేళ అటువంటి పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా తన సంస్థలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే వారికి మాత్రమే తన నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తానని కూడా ఎలాన్ మస్క్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఎలాన్ మస్క్ 90వ దశకం నుంచి ఆయన పెట్టిన వ్యాపారాలన్నీ కూడా రికార్డులు సృష్టిస్తూ వచ్చాయి. ప్రపంచ తొలి ట్రిలియనీర్గా కూడా రికార్డులోకి ఎక్కారు ఎలాన్ మస్క్.